ప్లాస్టిక్ సర్జరీకి ఈ కాస్మెటిక్ సర్జరీకి మధ్య డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. దాంట్లో చాలా డిఫరెంట్ సబ్సెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లోనే ఒకటి ఏంటంటే మనకి కాస్మెటిక్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జరీలో మళ్ళీ మనకి బర్న్ సర్జరీస్ ఉంటాయి, ట్రామా సర్జరీస్ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు ఎవరికైనా మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఉంటాయి. చిన్న పిల్లలు పుట్టాక కొన్ని డిఫార్మిటీస్ ఉంటాయి కదా, గ్రహణం పిల్లలు అట్లాంటివి అంటాం, వాళ్ళకి సర్జరీస్ ఉంటాయి. ఇవే కాకుండా మనకి క్యాన్సర్లో సర్జరీ చేసి తీసేసిన దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం, అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. సో ప్లాస్టిక్ సర్జరీలో ఒక సబ్ భాగమే కాస్మెటిక్ సర్జరీ. నాకు తెలుసు, అంటే చాలా మందికి కూడా ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఒక ఫేస్ తీసి ఇంకొక ఫేస్ పెట్టేస్తారేమో. నార్మల్ కూడా చిన్న 90s కిడ్స్ అయితే బాగా వచ్చేది ఒకటే. ఎందుకంటే మూవీస్ లో ఎక్కువగా చూపించేది ఏంటంటే హీరోయిన్ సడన్ గా మారిపోతుంటారు, ఫేస్ మారిపోతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం అదే అనుకుంటాం అనమాట. కానీ ఇందులో కూడా చాలా టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. మళ్ళీ ఎక్కువగా మనం హీరోయిన్స్ గురించి అంటే సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటే నోస్ కానీ, లేదంటే ఐస్ కానీ, జా లైన్స్ కానీ, లిప్స్ కానీ చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఇది పర్మనెంటా? ప్లాస్టిక్ సర్జరీ అనేది పర్మనెంటా, లేదా రిపీటెడ్ గా చేయించుకుంటూ ఉండాలా? సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో కొన్ని అయితే పర్మనెంట్ ఉంటాయండి. అంటే ఇప్పుడు చూడండి, మనం నోస్ రైనోప్లాస్టీ అంటాము. సో అది ఒక్కసారి చేస్తే వన్స్ ఇట్ సెటిల్స్ మీకు ఇంకా లైఫ్ లాంగ్ అదే నోస్ స్ట్రక్చర్ ఉంటుంది. దెన్ చాలా మంది మనకి జా బోన్ షేవింగ్ ఏనా, లేకపోతే జా బోన్లో ఇంప్లాంట్ పెట్టించుకుని అంటే ఆ స్ట్రక్చర్ది షేప్ మార్చుకోవడానికి చేస్తారు. అలాంటివి పర్మనెంట్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇప్పుడు బ్రెస్ట్ సర్జరీస్ ఉంటాయి, అంటే వాళ్ళు ఇంప్లాంట్స్ పెట్టించుకుంటారు, లేదు అంటే సైజ్ రిడక్షన్ చేస్తారు. అలాంటివి పర్మనెంట్ ఎందుకు ఉండవంటే, ఎప్పుడైనా మన హ్యూమన్ బాడీ మళ్ళీ అండర్గోస్ టూ మెనీ చేంజెస్. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యాక బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుంది అంటే మళ్ళీ దాన్ని బట్టి మన వాల్యూమ్ చేంజ్ ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో వాల్యూమ్ పెరిగి మళ్ళీ తగ్గచ్చు. తర్వాత వాళ్ళు మెనోపాజ్ దగ్గరికి వెళ్తున్నారు అంటే దెన్ మన బ్రెస్ట్ సైజే కాకుండా బ్రెస్ట్ లెంత్ పెరగచ్చు. అలా ఉంటాయి అన్నమాట. కానీ మళ్ళీ అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైపోసెక్షన్ చిన్న ఏరియాస్లో చేసాము అంటే అక్కడ మళ్ళీ మీకు ఫ్యాట్ రాదు. కానీ అలా అని మీరు మళ్ళీ ఒక 10-15 కిలోస్ ఎప్పుడైనా పెరిగారు, లైక్ ఇలా ప్రెగ్నెన్సీ అప్పుడు, లేదంటే కొంతమంది జస్ట్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు స్ట్రెస్ మూలాంచి, సంథింగ్ మూలాంచి. సో అలాంటప్పుడు కూడా మళ్ళీ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఈ ఏదైతే నార్మల్గా బ్రెస్ట్ సర్జరీస్ కానీ నార్మల్గా మనం చేయించుకుంటున్నప్పుడు ఒరిజినల్ బ్రెస్ట్ అనేది జనరల్ గా అమ్మాయిలకి అలాగే ఉంటుంది. సైజెస్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఒరిజినల్ బ్రెస్ట్ సైజ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయించుకోవడానికి అదర్ సర్జరీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఒరిజినల్ కి ఉన్న ఆ సర్జరీ వల్ల యాడ్ చేసిన దానికి మధ్య అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవా? లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పర్సన్కి బిల్డ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్ట్రక్చర్ బట్టి మనం ప్రొసీజర్ డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ వాల్యూమ్ కావాలి, కానీ వాళ్ళకి అన్మ్యారీడ్ ఉన్నారు, లేకపోతే ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళలో ఇంప్లాంట్స్ వాడడం, అలాంటి వాళ్ళలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాం. కొంతమందికి అస్సలు బ్రెస్ట్ మాసే ఉండదు, సో అలాంటి వాళ్ళలో ఇంప్లాంట్సే బెస్ట్ అంటే సో ఇంప్లాంట్స్ పెడతాం. సో బోత్ సర్జరీస్కి ఎట్లా ఉంటుందంటే మనం ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ అనేది ఫాలో చేస్తామన్నమాట. సో మళ్ళీ ఇద్దరు పేషెంట్స్కి సేమ్ ఉండదు ఫాలోఅప్. రికవరీలో కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఎట్లాగా మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ క్లోత్స్ వేసుకోవాలి, ఇలాంటివి కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇవన్నీ ఫాలో అయితే జనరల్గా ఇలాంటి ప్రొసీజర్స్ బాగా సేఫ్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అన్మ్యారీడ్ ఫీమేల్స్లో కనుక ఇది మనం చేస్తే ఆఫ్టర్ మ్యారీడ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ దీనిలో చేంజెస్ కానీ, ఎందుకంటే అప్పుడు బ్రెస్ట్ సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దట్ మనకి పిల్లలకు పాలు ఇవ్వడం, వాటి తర్వాత మళ్ళీ బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గడము అలా మనం చూస్తూ ఉంటాము. సో అప్పుడు మళ్ళీ ఈ సర్జరీస్ అనేది మళ్ళీ చేంజ్ చేసి జనరలీ అవసరం పడవండి. కానీ అది మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి దాన్ని బట్టి సర్జరీ ప్లాన్ చేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇప్పుడు ఒక సైజ్ ఆఫ్ బ్రెస్ట్ ఉంది బిఫోర్ మ్యారేజ్, సో వాళ్ళకి ఇంత వాల్యూమ్ కావాలి అంటారు. సో అదే కాకుండా దెన్ మనం ఇది కూడా డిస్కస్ చేస్తాం అనమాట. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ఉండొచ్చు, ఎంత వాల్యూమ్ లాస్ ఉండొచ్చు, సో అవన్నీ క్యాల్కులేట్ చేసి ఒక 20% 30% ఎక్స్ట్రా వాల్యూమ్ ఇవ్వాలా, ఇలాంటివి క్యాల్కులేషన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇందాక నార్మల్గా మాట్లాడుతూ కరెక్ట్ డాక్టర్స్ అన్నారు కదా. సో ఈ మధ్య మనకి సోషల్ మీడియాలోనే అగైన్ మనకి ఏదైనా సరే తెలిసేది సోషల్ మీడియా ద్వారా. సో ఫేక్ డాక్టర్స్ చాలా ఎక్కువ అయిపోయారు. డిగ్రీ సర్టిఫికేట్స్ అని చెప్పి చూపించడము, క్లినిక్లో ఏదో ఒక సర్టిఫికేట్ పెట్టుకోవడము, మేము ఒరిజినల్ డాక్టర్స్, మేము సో అండ్ సో చదువులు చదివాము, మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఆ కంట్రీలో చదివాము, ఈ కంట్రీలో చదివాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ ఫైనల్గా రీసెంట్గా కూడా కొన్ని డేస్ ఫైట్ జరిగింది. ఆఫ్టర్ దట్ ఏమైందో తెలీదు, ఆ న్యూస్ అనేది
ఆటోమేటిక్ గా ఆగిపోయింది. అవును. సో ఈ ఏవైతే అంటే పర్మనెంట్ మేకప్స్ ఆ. ఎక్కువగా యూస్ చేస్తుంది, పర్మనెంట్ ఫేషియల్స్ అని, Mm. పర్మనెంట్ ఐబ్రోస్ అని. సో వీటి గురించి ఎక్కువ ఈ మధ్య క్లినిక్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఒరిజినల్ డాక్టరే అనేది ఒక పేషెంట్ కి ఎలా తెలియాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటంటే అండి, ఇలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని ఓన్లీ 2 టైప్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు డూ. ఒకటి ప్లాస్టిక్ సర్జన్స్, ఇంకోళ్ళు డర్మటాలజిస్ట్. సో మన ఇండియాలో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు యూఎస్లో అయినా యూరోప్లో అయినా ఒక బాడీ ఉంటుంది, FDA అన్నట్టు యూఎస్లో ఉంటుంది. సో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే గైడ్ లైన్స్ ఇస్తారనమాట. అంటే ఈ ప్రొసీజర్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు. మనకి ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ లేవు. సో అందుకే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని చాలామంది ఉత్తి ఫేక్ డిగ్రీస్ లాగా పెట్టేసుకుని క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఎవరి దగ్గరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళే ముందు ఇఫ్ యూ వాంట్ టు నో ఆయన ఎవరు అంటే ఆ డాక్టర్ గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ చేసుకోండి. సెకండ్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఈజీ టు లుక్ అప్. ఇప్పుడు ఎవరైనా రిజిస్టర్డ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ ఉన్నారు అంటే మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళ నేమును రిజిస్ట్రేషన్ నెంబర్ 100% ఉంటుంది. సో అలాంటి వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు ట్రీట్ ద పేషెంట్స్ ఫర్ కాస్మెటిక్ పర్పసెస్. రెండోది ఇప్పుడు చాలామంది ఫ్యాన్సీ డిగ్రీస్ అని చూపించి మేము ఇక్కడ అమెరికా నుంచి తెచ్చుకున్నాము ఇలా అని. కానీ అలా యాక్చువల్గా ఉండదు. ఆల్ దోస్ మీరు ఆ యూనివర్సిటీ పేరు లేకపోతే మీరు గూగుల్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ యూనివర్సిటీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ యూనివర్సిటీస్ పెట్టేసి దాంట్లో కోర్స్ పెట్టి దానికి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు జనాలకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక డర్మటాలజిస్ట్ అవ్వాలంటే దే హ్యావ్ టు డూ 5 years ఆఫ్ MBBS, తర్వాత 3 years ఆఫ్ స్పెషాలిటీ ఇన్ డర్మటాలజీ. ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలంటే ఇంకో మనకి 3 to 4 years ఎక్స్ట్రా అవుతుంది. సో ఇంత లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వర్సెస్ మీకు ఇలాంటి ఫేక్ డాక్టర్స్ దే విల్ జనరలీ హ్యావ్ ఒక 1 month or 2 months ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఫేక్ డాక్టర్స్ రావడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్కడో ఒక దగ్గర నుండి అదర్ కంట్రీస్ నుండి నేను ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నేను ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను, కామన్ పీపుల్ ని టార్గెట్ చేసేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూజ్ చేసుకొని సెలబ్రిటీస్ ని యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేసేసుకొని ఈజీగా మనం డెవలప్ అవ్వచ్చు అన్న ఒక కాన్సెప్ట్ అనేది మనమే ఎక్కువ ప్రమోట్ చేస్తాం. సో ఒరిజినల్ డాక్టర్స్ దీని గురించి ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు? సో ఇప్పుడు యాక్చువల్లీ డర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అసోసియేషన్ వాళ్ళు కలిపి ఒక కేసు వేశారు. అండ్ అదే కాకుండా మిగతా స్టేట్స్లో కూడా చాలామంది ఇలాగ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. సో ఐడియా ఏంటంటే ఒకటి క్వాకరీ కమిషన్ అని అయితే పెట్టారు. సో ఎక్కడైనా ఇఫ్ ఒక పేషెంట్ వెళ్ళి కంప్లైంట్ చేశారు దట్ ఈ హాస్పిటల్లో డర్మటాలజిస్ట్ లేకపోతే ప్లాస్టిక్ సర్జన్ లేరు, అయినా కానీ లేజర్స్ వాడుతున్నారు, బోటాక్స్ ఇట్లాంటివన్నీ ప్రొసీజర్స్ చేస్తున్నారంటే ఇమీడియట్గా వెళ్ళి మేము అక్కడ వాళ్ళతోటి FIR రాయించుకోవడము, ఆ క్లినిక్ది డీటెయిల్స్ తీసుకోవడము, ఆ క్లినిక్ రిజిస్టర్డ్ కాదు డాక్టర్స్ లేరు అంటే దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయడము ఇలాంటివి చేస్తున్నాం. కానీ ఇప్పుడు దానికి కూడా అందరూ బైపాస్ లాగా ఎట్లా చేసుకుంటున్నారంటే ఎవరు బేసిక్ డాక్టర్ పేరు మీద వాళ్ళు క్లినిక్ ఓపెన్ చేసేస్తారు, కానీ ఆ డాక్టర్ అక్కడ ఉండరు. దాని బదులు ఎవరో టెక్నీషియన్ ఉంటారు, మీరు చెప్పినట్టు జస్ట్ ఫేక్ డిగ్రీస్ వాళ్ళు ఎవరైనా ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఇట్లాగా మేము వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు ఈవెన్ హోమియోపతిక్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వీళ్ళు కూడా కూర్చుని దే ఆర్ డూయింగ్ ఇలా ప్రొసీజర్స్ అన్నమాట. అసలు ఇవన్నీ అంటే ఇప్పుడు చూడండి, ఒకళ్ళు ఫేస్ మనం హ్యాండిల్ చేయాలి అంటే దానికి టెక్నికాలిటీ చాలా ఉంటుంది. అలాంటిది వీఆర్ గివింగ్ ఇట్ టు పీపుల్ హూ ఆర్ నాట్ ట్రైన్డ్ అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ జనాలకి తెలియంది ఏంటంటే వాళ్ళు ఏదో ప్రైస్ పాయింట్ లేదంటే మీరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చూసి చాలా ఎంటైస్ అయిపోతారు. కానీ ఒక చిన్న మిస్టేక్ తోటి ఫేస్ ఇంకా ఫర్ ఎవర్ పాడైపోతుంది. కొన్నిసార్లు మనం వీటిని ఈ సైడ్ ఎఫెక్ట్స్ని రివర్స్ కూడా చేయలేము. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్.